శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో విదురుడికి ధృతరాష్ట్రుడికి జరిగినటువంటి సంభాషణ విన్నాము. అట్లాగే ద్రోణుడు దుర్యోధనాదులు ఈ సమస్త రాజ్యాన్ని కూడా నువ్వే పరిరక్షించాలయ్యా అంటూ ద్రోణాచార్యుడికి సమర్పించారు. సమర్పిస్తే ద్రోణాచార్యుడు కూడా జరిగినటువంటి విషయాల్ని ఒక్కసారి అవలోడన చేసుకుంటూ భవిష్యత్తులో జరిగేటువంటి యుద్ధంలో నా మరణం కూడా తప్పదు, ఎందుకంటే నేను కూడా మైత్రీపూర్వకమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు ఆ ద్రుపదుణ్ణి నేను రాజ్యభ్రష్టుణ్ణి చేస్తే ఆ ద్రుపద మహారాజు నా మీద ఉండేటువంటి కోపంతో ద్రోణాచార్యుణ్ణి సంహరించగలిగినటువంటి సమర్థుడైనటువంటి పుత్రుడు కావాలని యజ్ఞం చేశాడు. అలా యజ్ఞవరప్రసాదిగా దృష్టజుమ్నుడు ఉద్భవించాడు. ఆ తర్వాత ద్రౌపది కూడా ఆ యజ్ఞ వేదికలోంచి ఉద్భవించింది. ఆ ద్రౌపదిని పాండవులకి వివాహం చేశాడు. అందువలన ఆ ద్రుపదుడికి పాండవులకి మధ్యన బంధుత్వం ఉన్నది. ఆ దృష్టజుమ్నుడు వాళ్ళకి భావమరిది, అందువలన వాళ్ళ పక్షాన్ని ఆశ్రయించి ఉంటాడు. నేను ఇక్కడ కౌరవ పక్షాన్ని ఆశ్రయించి ఉన్నాను. అందువలన ఇద్దరము కూడా వైరి పక్షాల్లో ఉన్నాము. నా మరణానికి కారణభూతుడైనటువంటి దృష్టజుమ్నుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అతడి చేతిలో నేను చావడం ఖాయమనేటువంటి విషయాన్ని కూడా కౌరవులకి దుర్యోధనాదులకి తేటతెల్లపరుస్తూ ఆయన తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశాడు. అది విన్నటువంటి ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి తెలుసు పాండవుల యొక్క పరాక్రమం ఎటువంటిది అనేది తెలుసు. పాండవులు ఏదైనా పై చెయ్యి సాధించగలరు అనేటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు. అందువలన అయినప్పటికీ పుత్రప్రేమను వదలలేడు. అందువలన ఆ కారణంతో అతడిలో విధమైనటువంటి చింత మొదలైంది. ఇప్పుడు తం చింతయానమాసీనం ధృతరాష్ట్రం జనేశ్వరం నిశ్వసంతం అనేకాగ్రం ఇతి హోవాచ సంజయ. అలాగా అనేక రకాలుగా ఆలోచిస్తూ చింతాక్రాంతుడై బాధ చెంది ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి యొక్క సమీపానికి వచ్చాడు సంజయుడు. వచ్చి ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితోటి ఈ విధంగా అంటున్నాడు. అవాప్య వసు సంపూర్ణాం వసుధాం వసుధాధిప ప్రవ్రాజ్య పాండవాన్ రాజ్యాత్ రాజన్ కిం అనుశోచసి. ఓ రాజా, ఇదేంటయ్యా, పాండవుల్ని జయించేవు, అపరిమితమైనటువంటి ధనాన్ని పొందేవు, సమస్తమైనటువంటి భూమండలాన్ని ఆక్రమించుకున్నావు, ఆ పాండవుల్ని రాజ్యం నుండి బయటకు కూడా పంపించావు. ఇంకా నీకు విచారణ ఎందుకయ్యా? అంటే నీకు బలవంతులు అనుకునేటువంటి వాళ్ళు, దాయాదులైనటువంటి వాళ్ళని బయటికి పంపించేసావు. వాళ్ళు సంపాదించినటువంటి సంపదనంతటినీ కూడా నువ్వు హస్తగతం చేసుకున్నావు. ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేటువంటి ఒక గొప్పదైనటువంటి స్థానాన్ని పొందారు కదా, ఇంకా నువ్వు ఈ బాధలో ఉన్నావేమిటయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, అసోత్యత్వం కుతస్తేషాం యేషాం వైరం భవిష్యతి పాండవైర్యుద్ధ శౌండైర్హి బలవద్భిర్మహారథై. ఆ ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, బాగుందయ్యా, ఇప్పటి వరకు లేనటువంటి అసలైనటువంటి భయం ఇప్పుడే మొదలైంది. ఇప్పటి వరకు ఆ భయం లేదు. ఎందుకంటే యుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, అత్యంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు, మహారథులైనటువంటి వాళ్ళు, యుద్ధంలో ఎప్పుడూ అపజయాన్ని చూడనటువంటి వాళ్ళు, అటువంటి పాండవులతోటి ఇప్పుడు నిశ్చయమైనటువంటి శత్రుత్వం ఏర్పడింది. అందువలన అటువంటి పాండవులతో శత్రుత్వం ఏర్పడిన తర్వాత విచారించకుండా ఎలా ఉంటామయ్యా? బలవంతుడైనటువంటి శత్రువు ఉన్నాడని తెలిసిన తర్వాత మనము మనసులో విచారణ లేకుండా ఎలా ఉంటుంది?
అందువలన నేను చింతాక్రాంతుడినే ఉన్నానని సంజయుడికి చెప్పాడు. అంటే అప్పుడు సంజయుడు చెబుతున్నాడు, తవేదం స్వకృతం రాజన్ మహద్వైరముపస్థితం వినాశో ఏన లోకస్య సానుబంధో భవిష్యతి. ఓ రాజా, ఇది ఎలా వచ్చింది? ఇది అంతా స్వయంకృత అపరాధమయ్యా, నీ అంతటి నువ్వు కొని తెచ్చుకున్నదే. ఆనాడే నువ్వు దుర్యోధనుడికి తప్పు, ఇలాంటి పని నేను చెయ్యను, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని పూర్తిగా నువ్వు నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే కనుక ఇంతటి గొడవే జరిగి ఉండేది కాదు. అందువల్ల ఇది స్వయంకృతమైనటువంటి అపరాధమే. మహాశత్రుత్వం ఏర్పడింది, అందులో ఏమీ సందేహం లేదు. లోకమంతా కూడా సర్వ సంబంధీకులతో పాటు నశించడమే దీని ఫలితమై ఉంటుంది. ఎందుకంటే సమూలంగా సర్వనాశనం అనేటువంటిది తప్పదు జరగబోయేటువంటి యుద్ధంలో. వార్యమాణో హి భీష్మేణ ద్రోణేన విదురేణ చ పాండవానాం ప్రియాం భార్యాం ద్రౌపదీం ధర్మచారిణీం ప్రాహిణో దానయాయ్ ఆనయేహేతి పుత్రో దుర్యోధనస్తవ సోతపుత్రం సుమందాత్మ నిర్లజ్జ ప్రాతికామినం. బుద్ధిహీనుడైనటువంటి నీ కొడుకు దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వారిస్తున్నా వినకుండా పాండవుల యొక్క ప్రియపత్ని అయినటువంటిది, ధర్మచారిణి అయినటువంటి, పతివ్రత అయినటువంటి ఆ ద్రౌపదిని తీసుకురమ్మని సిగ్గు లేకుండా సోతపుత్రుడైనటువంటి ప్రాతికామిని పంపించాడు. అది విని కూడా నువ్వేం మాట్లాడలే కదా అప్పుడు. అందువలన యస్మై దేవాః ప్రయచ్చంతి పురుషాయ పరాభవం బుద్ధ్యా తస్యాపకర్షంతి సో అవాచీనాని పశ్యతి బుద్ధౌ కలుషభూతాయాం వినాశే సముపస్థితే అనయోనయ సంకాశ హృదయాన్నాపసర్పతి. దేవతలు తాము ఎవరికైనా పరాభవాన్ని కల్పించాలి అనుకుంటే, అంటే ఎవరినైనా కానీ వాళ్ళకి పరాభవం కల్పించాలి, పరాజయం కల్పించాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా నాశనం కల్పించాలి అని దేవతలు భావిస్తే కనుక ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు ఏమి యుద్ధాలు చేయరయ్యా, వాళ్ళ బుద్ధిని అపహరిస్తారు. వాళ్ళని బుద్ధి లేనటువంటి వాళ్ళని చేస్తారు. ఆ బుద్ధి లేని వాళ్ళు చేస్తే వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు వాళ్ళే చేసుకుని వాళ్ళే వాళ్ళ నాశనానికి కారకులవుతారు. అందువలన దేవతలు పరాభవాన్ని కల్పించాలి అని అనుకుంటే వాళ్ళ బుద్ధిని అపహరిస్తారు. దాంతో ఈ బుద్ధిహీనులైనటువంటి వాళ్ళంతా తలకిందులుగా విపరీతంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వినాశకాలే సంప్రాప్తే అని చెప్తూ ఉంటారు. వినాశకాలం వస్తే అంటే విపరీతమైన బుద్ధి కలుగుతూ ఉంటుంది. అందువలన ఆ వినాశకాలం దాపురించినప్పుడు మన బుద్ధి అంతా కూడా కలుషితమైపోతుంది, ఎంతటి తెలివైనటువంటి వాడికైనా కానీ. అలాగే వాడికి ఆ సమయంలో అవినీతి కూడా నీతిలాగే కనిపిస్తూ ఉంటుంది. మనస్సు నుండి ఏ విధంగానూ దూరం కాదది. అందువలన ఈ విధంగా భ్రష్టత్వాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారయ్యా. అనర్థాశ్చ అర్ధరూపేణ అర్ధాశ్చ అనర్ధరూపిణ ఉత్తిష్టంతి వినాశాయ నూనం తచ్చాస్య రోచతే. వాళ్ళకి అనర్థాలన్నీ సార్థకాలంటే ప్రయోజనకరంగా కనిపిస్తూ ఉంటాయి. దుష్కృత్యాలే చెయ్యాలని మనస్సు ప్రేరేపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మంచి పనులన్నీ కూడా చెడ్డ పనులుగా కనిపిస్తాయి, చెడ్డ పనులన్నీ మంచి పనులుగా కనిపిస్తాయి. అందువలన అనర్థాలు సార్థకాలు అవుతాయి, వాళ్ళకి అర్థాలు అనర్థాలుగా తోస్తాయి. వినాశకాలంలో ఇటువంటి స్థితి కలుగుతుందయ్యా. అటువంటి వాడికి తప్పకుండా అదే నచ్చుతూ ఉంటుంది. న కాలో దండముద్యమ్య శిరః కృంతతే కస్యచిత్ కాలస్య బలమేతావత్ విపరీతార్థదర్శనం. సాధారణంగా ఏమనుకుంటూ ఉంటామంటే, ఈ కాలము మన దండాన్ని ఎత్తి ఈ కాలం మన శిక్షిస్తుందంట. కాలం ఎప్పుడూ కూడా దండాన్ని ఎత్తి ఎవరిని శిక్షించదు. అయితే ఏం చేస్తుందయ్యా అంటే, వాళ్ళ యొక్క మనస్సులన్నింటినీ కూడా కలుషితం చేస్తుంది ఆ కాలం అనేటువంటిది. అందువలన అర్థాన్ని మనుషుల చేత విపరీతంగా దర్శింపజేయగలిగేటట్టుగా చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రయోజనకరమైనటువంటి దాన్ని విస్మరిస్తారు.
నాశకరమైనటువంటి దాన్ని వాళ్ళు మీదకి కొని తెచ్చుకుంటారయ్యా. అందువలన ఆ విధంగానే కాలం వాళ్ళ యొక్క బుద్ధి వైపరీత్యాన్ని కల్పిస్తుంది. ఆసాదితమిదం ఘోరం తుములం లోమహర్షణం పాంచాలీం అపకర్షద్భిః సభామధ్యే తపస్వినీం అయోనిజాం రూపవతీం కులే జాతాం విభావసోః కోనుతాం సర్వధర్మజ్ఞాం పరిభూయ యశస్వినీం పర్యానయేత్ సభామధ్యే వినా దుర్జూత దేవినం స్త్రీధర్మిణీ వరారోహ శోణితేన పరిప్లుత ఏకవస్త్రాధ పాంచాలి పాండవాన్ అభ్యవైక్షత హృతస్వాన్ హృతరాజ్యాంశ్చ హృతవస్త్రాన్ హృతశ్రియః విహీనాన్ సర్వకామేభ్యః దాసభావముపాగతాన్ ధర్మపాస పరిక్షిప్తాన్ అశక్తానివ విక్రమే. ఆ పాంచాలి ఉందంటే ఆమె తపస్వినయ్యా, అయోనిజ. భగవంతుని యొక్క ఆ అనుగ్రహం వల్ల ఆమె అయోనిజగా పుట్టింది. యజ్ఞ వేదిక నుంచి పుట్టినటువంటిది, అది ధర్మదేవతగా పుట్టింది ఆమె. అందువలన అంతటి రూపం కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి సౌందర్యం కలిగింది. అలాగే తపస్సు కలిగినటువంటిది, అయోనిజైనటువంటిది, అగ్నివంశంలో పుట్టినటువంటిది, సర్వధర్మాలు తెలిసినటువంటిది, కీర్తి కలిగినటువంటిది. అటువంటి ఆమెను సభామధ్యంలోకి ఈడ్చినప్పుడే రోమాలు నిక్కబడుచునేటువంటి భయంకరమైనటువంటి యుద్ధానికి ప్రారంభం జరిగింది. అదే ప్రధానమైనటువంటి కారణం. అందువలన అలాగే ఈ దొంగ జూదం, మాయాద్యూతం ఆడేటువంటి దుర్యోధనుడు తప్ప ఎవ్వరూ కూడా ఇటువంటి పని చేయలేరు. ఎందుకంటే కులనాశకుడైనటువంటి వాడు ఈ దుర్యోధనుడు అని విదురుడు ఆనాడే చెప్పాడు. అందువలన పైగా ఆ ద్రౌపది రజస్వల ఏకవస్త్ర అటువంటి ఆమెని సభామధ్యంలోకి తీసుకొస్తే సభామధ్యంలో ఆమె పాండవులందరినీ కూడా చూసింది. వాళ్ళు రాజ్యాన్ని, విలువైనటువంటి వస్త్రాలను, సంపదలను తమను కూడా కోల్పోయి ఉన్నటువంటి వాళ్ళు సర్వకామాలను వీడి దాసులుగా కూర్చున్నారు, ధర్మపాశబద్ధులై ఉన్నారు, పరాక్రమ ప్రదర్శనలో వాళ్ళు అసమర్థులుగా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ విధంగా చేయడం వలన ఆమెను అంతటి పతివ్రతా శిరోమణి అయినటువంటి ఆ పాండురాజు యొక్క కోడలైనటువంటి ద్రుపద మహారాజు యొక్క పుత్రిక అయినటువంటి పాంచాలిని అలాగే సభామధ్యంలోకి ఈడ్చుకురావడం అనేటువంటిది గొప్ప అనర్థహేతు. అది కౌరవ వంశాన్ని సమూలంగా నాశనం చేయడానికి కారణభూతమైనటువంటిది. క్రుద్ధాం చ అనర్హతీం కృష్ణాం దుఃఖితాం కురు సంసది దుర్యోధనశ్చ కర్ణశ్చ కటుకాన్యభ్యభాషతాం. పాండవుల్ని ఆ స్థితిలో చూసి ఆమె చాలా కోపించింది, దుఃఖించింది. ఆ దశకు తగనటువంటి ఆమెను ఆ కౌరవ సభలో దుర్యోధనుడు, కర్ణుడు కూడా దుర్భాషలాడారు, అనరానటువంటి మాటలన్నీ కూడా మాట్లాడారు. ఇది సర్వమిదం రాజన్ ఆకులం ప్రతిభాతి మే. ఓ రాజా, ఇదంతా కూడా ఏదో ఒక గొప్ప ఉపద్రవానికి కారణమని నాకు అనిపిస్తోంది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. చెబితే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, తస్యాహ కృపణ చక్షుర్భ్యాం ప్రదహ్యేతాపి మేదిని. ఆ ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు, దీనంగా ఉన్నటువంటి ఆ ద్రౌపది యొక్క కళ్ళు ఈ భూమినే దహింపజేయగలవయ్యా. అపిశేషం భవేదద్య పుత్రాణం మమ సంజయ భరతానాం స్త్రియః సర్వాః గాంధార్యా సహ సంగతాః ప్రాక్రోశన్ భైరవం తత్ర దృష్ట్వా కృష్ణాం సభాగతాం ధర్మిష్టాం ధర్మపత్నీం చ రూపయౌవనశాలినీం. సంజయ, అదంతా తలుచుకుంటేనే ఇప్పటికీ బాధ కలుగుతోందయ్యా. అంతేకాదు, అది ఒక్కసారి దాని వలన జరిగేటువంటి అనర్థాన్ని చూస్తే కనుక, అంతేకాకుండా ఆమె కనుక క్రోధంగా కనుక ఈ ధార్తరాష్ట్రులను చూసినా కానీ నా కుమారులు మిగిలి ఉండేటువంటి వాళ్ళు కాదు, ఆమె యొక్క తపశ్శక్తికి భస్మమైపోయేవాళ్ళు. అటువంటి ధర్మిష్ట
రూప యౌవనవతి పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదిని సభాభవనంలోకి రప్పించినప్పుడు గాంధారితో సహా భరతవంశ స్త్రీలందరూ కూడా పెద్దగా ఆక్రోశిస్తూ చేదరించుకున్నారు. ప్రజాభిః సహ సంగమ్య హ్యనుశోచంతి నిత్యసః అగ్నిహోత్రాణి సాయాహ్నే నచాహూయంత సర్వసః బ్రాహ్మణాః కుపితాశ్చాసన్ ద్రౌపద్యాః పరికర్షణే. అంతేకాదయ్యా, స్త్రీలందరూ ప్రజల్లోని స్త్రీలతో కలిసి పగలు రేయి కూడా దాన్ని గురించే శోకిస్తున్నారు. అయ్యో, ఇంతటి అనర్థము కౌరవ సభలో జరిగింది అని వాళ్ళందరూ కూడా శోకిస్తున్నారు. ద్రౌపదిని సభలోకి ఈడ్చిన రోజున బ్రాహ్మణులంతా కూడా కోపించి సాయంకాలము వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడా కూడా అగ్ని కార్యాన్ని కూడా చేయలేదు. వాళ్ళు అంతటి కోపంతో ఉన్నటువంటి వాళ్ళు అయ్యారు. ఆసీన్ నిష్ఠానకో ఘోర నిర్ఘాతశ్చ మహానభూత్ దివబుల్కాశ్చాపతంత రాహుశ్చార్కముపాగ్రసత్ అపర్వణి మహాఘోరం ప్రజానాం జనయన్ భయం. ఆ సమయంలో గొప్ప తుఫాన్ వచ్చింది, పిడుగుపాట్లతోటి గొప్ప ధ్వని వచ్చింది, ఆకాశం నుండి ఉల్కలు పడ్డాయి. అమావాస్య కాకపోయినా కానీ రాహు సూర్యుడిని మింగాడు. ప్రజల్లో తీవ్రమైనటువంటి భయం చెలరేగింది. ఇలా అనేకములైనటువంటి దుశ్శకునాలన్నీ కూడా వచ్చాయి. తథైవ రథశాలాసు ప్రాదురాసీద్ధుతాసన ధ్వజాశ్చాపి వ్యసీర్యంత భరతానాం అభూతయే. అదేవిధంగా ఈ రథశాలల్లో అగ్ని ప్రమాదం జరిగింది. భరతవంశ నాశనాన్ని సూచిస్తూ రథధ్వజాలన్నీ కూడా తగలబడ్డాయ్యా. దుర్యోధనస్య అగ్నిహోత్రే ప్రాక్రోశన్ భైరవం శివాః తాస్తదా ప్రత్యభాషంతి రాసభాః సర్వతో దిశః. అంతేకాదు ఈ దుర్యోధనుడి యొక్క అగ్నిహోత్ర గృహంలో నక్కలు భయంకరంగా అరిచాయి. వాటికి ప్రతిధ్వనిస్తూ ప్రతిగా అన్ని దిక్కుల్లో ఉండేటువంటి గాడిదలు కూడా అరిచాయ్యా. ఇవన్నీ కూడా గొప్పవైనటువంటి దుశ్శకునాలు. ప్రాతిష్ఠత తతో భీష్మః ద్రోణేన సహ సంజయ కృపశ్చ సోమదత్తశ్చ బాహ్లీకశ్చ మహామనాః తతో అహం అబ్రువం తత్ర విదురేణ ప్రచోదితః వరం దదాని కృష్ణాయై కాంక్షితం యత్ యదిచ్ఛతి. ఇదంతా గమనించినటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, సోమదత్తుడు, మహామనస్వి అయినటువంటి బాహ్లీకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు నేను విదురుడు ప్రేరేపించగా ఆ ద్రౌపది కోరినటువంటి వరాన్ని ఇవ్వడానికి నేను సిద్ధపడ్డానయ్యా. అవృణోత్తత్ర పాంచాలి పాండవానామదాసతాం సరథాన్ సధనుష్కాంశ్చాపి అనుజ్ఞాశిషమప్యహం. ఆ ద్రౌపది అప్పుడు పాండవుల యొక్క దాస్య విముక్తిని కోరింది. నేను రథాలు ధనస్సులతో సహా సమస్త సంపదలను తిరిగి తీసుకుని వెళ్ళడానికి అనుమతించాను. ఈ విధంగా వాళ్ళని నేను పంపించడం అనేటువంటి జరిగింది. అథాబ్రవీన్ మహాప్రాజ్ఞ విదుర సర్వధర్మవిత్ ఏతదంతాస్తు భరత యద్వ కృష్ణ సభాంగత యైషా పాంచాలరాజస్య సుతా సా శ్రీరనుత్తమ పాంచాలి పాండవానేతాన్ దైవ సృష్టోపసర్పతి. అప్పుడు మహాప్రాజ్ఞుడైనటువంటి సర్వధర్మవేత్త అయినటువంటి విదురుడు ఈ విధంగా అన్నాడు, ద్రౌపదిని మీరు సభలోకి ఈడ్చారు, అది మీ వినాశానికి కారణమవుతుంది. ఈ పాంచాల రాజకుమారి ఎవరనుకుంటారు? ఉత్తమమైనటువంటి లక్ష్మీ స్వరూప, దేవతల ఆదేశం మేరకే ఆమె పాండవుల్ని సేవిస్తోంది, పాండవులకి ధర్మపత్నిగా వ్యవహరిస్తోంది అని విదురుడు కూడా చెప్పాడు. తస్యాహ పార్థా పరిక్లేశం న క్షంస్యంతే హ్యమర్షణాః వృష్ణయో వా మహేశ్వాసాః పాంచాలా వా మహారథాః తేన సత్యాభిసందేన వాసుదేవేన రక్షితాః ఆగమిష్యతి భీభత్సుః పాంచాలైః పరివారితః. ఈ పాండవులందరూ కూడా అసహనంతో ఉన్నారు. ద్రౌపదికి జరిగినటువంటి పరాభవాన్ని వాళ్ళు సహించరు. సత్యప్రతిజ్ఞుడైనటువంటి వాసుదేవుడు, ఆయన రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు మహాధనుర్ధరులైనటువంటి వృష్ణువంశజులు, మహారథులైనటువంటి పాంచాల వీరులు కూడా దీన్ని సహించరెట్టి మాత్రము. ఆ పాంచారులతో కూడి అర్జునుడు తప్పక మళ్ళీ ఎత్తి వస్తాడు, యుద్ధానికి వస్తాడు.
తేషాం మధ్యే మహేశ్వాసః భీమసేనో మహాబలః ఆగమిష్యంతి ధున్వానః గదాం దండమివాంతకః. యముడు దండాన్ని విసిరినట్టుగా వారి మధ్యలో నిలిచి మేటి విలుకాడైనటువంటి మహాబలుడైనటువంటి భీముడు గదను విసురుతూ వస్తాడు. తతో గాండీవ నిర్ఘోషం శ్రుత్వా పార్థస్య ధీమతః గదా వేగంచ భీమస్య నాలం సోఢుం నరాధిపాః. ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నారో వెంటనే ధీమంతుడైనటువంటి అర్జునుడు కూడా తన గాంధీవ ధనుస్సుకి స్టంకారాన్ని చేస్తూ భీముడి యొక్క గదావేగాన్ని కానీ లేకపోతే ఆ అర్జునుడి యొక్క బాణాలని కానీ ఏ రాజులు ఎదుర్కొనలేరయ్యా. తత్ర మే రోచతే నిత్యం పార్థై సామన నిగ్రహ కురుభ్యో హి సదా మన్యే పాండవాన్ బలవత్తరాన్. అందువలన నేను ఎప్పుడు కూడా పాండవులతో మైత్రినే ఇష్టపడతాను. దుర్యోధనుడికి కూడా అదే చెప్పాను. నువ్వు అర్జునుడు మహాపరాక్రమవంతుడు, అతడంటే నాకు భయం వేస్తుంది అంటే అర్జునుడితో స్నేహంగా ఉండవయ్యా, నువ్వు అనవసరంగా వాళ్ళతో విరోధం తెచ్చుకోకు అని కూడా చెప్పాను నేను. అందువలన బలవంతులైనటువంటి వాళ్ళు పరాక్రమవంతులు పాండవులని తెలుసు కాబట్టి వాళ్ళతో మైత్రిని నేను ఎప్పుడు ఇష్టపడతాను, కానీ యుద్ధాన్ని కాదు. పాండవులు కౌరవుల కన్నా ఎప్పుడు బలవత్తరులే అని నేను అనుకుంటూ ఉంటానయ్యా. తదాహి బలవాన్ రాజా జరాసంధో మహాద్యుతి బాహుప్రహరణైకేనేవ భీమేన నిహతో యుధి. అంతటి బలసంపన్నుడైనటువంటి కాంతిమంతుడైనటువంటి జరాసంధుణ్ణే యుద్ధంలో భీమసేనుడు ఒక్క చేతి దెబ్బతోటి చంపేశాడు. అందువలన ఆ జరాసంధుడి యొక్క బలము మనకు తెలుసు, అతన్ని సంహరించినటువంటి భీముడి బలం మనకు తెలుసు. తస్యతే శమయే వాస్తు పాండవైర్భరతర్షభ ఉభయో పక్షయోర్యుక్తం క్రియతాం అవిశంకయా. కాబట్టి ఓ భరతర్షభ, పాండవులతో శాంతియే తగినది. రెండు పక్షాలకి కూడా యుక్తమైనది ఏంటంటే పాండవులతో సంధే, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందువల్ల నిస్సందేహంగా అటువంటి ఉపాయాన్నే ఆచరించాలి. అప్పుడే ఇది మంచికి వెళ్తుంది. ఏవం కృతే మహారాజా పరం శ్రేయస్త్వమాప్స్యసి ఏవం గావల్గణే క్షత్త ధర్మార్థ సహితం వచః వక్తవాన్ నగృహీతం వై మయా పుత్రహితైషిణ. మహారాజా, ఇదంతా కూడా నీకు శ్రేయస్సు కలుగుతుంది, పాండవులతోటి స్నేహమే చెయ్యాలి అని నాకు విదురుడు చెప్పాడయ్యా. ఎన్ని మంచి మాటలు చెప్పాడు సంజయ. అయితే ఈ విధంగా విదురుడు ధర్మయుక్తమైనటువంటి సూచనలు ఎన్ని చేసినప్పటికీ కూడా పుత్రుల యొక్క హితాన్ని కోరుతూ పుత్ర వ్యామోహంతో నా పుత్రుడైనటువంటి దుర్యోధనుడి యొక్క మాటని కాదనలేనటువంటి బలహీనత కారణంగా నేను దాన్ని ఏది స్వీకరించలేకపోయాను. దానివలన ఇంతటి ఉపద్రవం అనేటువంటిది సంభవించింది. నేటికి 14వ సంవత్సరాన్ని ఏమి జరుగుతుంది అనేటువంటిది అందరూ కూడా చెబుతున్నారు. అందువలన చాలా మిక్కిలి దుఃఖాక్రాంతుడయ్యానయ్యా. నా యొక్క పిల్లలందరూ కూడా రేపు జరగబోయేటువంటి యుద్ధంలో మరణిస్తారు అనేటువంటి విషయం తలుచుకునేటప్పటికే నాకు యొక్క హృదయం బద్దలైపోతుంది. అందువల్ల నేను చింతాక్రాంతుడిగా ఉన్నాను అని సంజయుడితో ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే శతసాహస్రాం సంహితాయాం వైయాసిక్యాం సభాపర్వణి అనుద్యోత పర్వణి ధృతరాష్ట్ర సంజయ సంవాదే 81తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వ్యాసరచితమైనటువంటి శతసాహస్రి అంటే 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి సంహిత, అటువంటి ఆ మహాభారతం అనే సభాపర్వంలో అనుద్యూత పర్వం అనే ఉపపర్వంలో ధృతరాష్ట్ర సంజయ సంవాదం అనేటువంటి 81వ అధ్యాయం పూర్తయింది. ఈ విధంగా నేటితోటి సభాపర్వము సంపూర్ణమైంది అని తెలియజేస్తూ స్వస్తి.